నాగప్రతిష్ఠ ప్రోగ్రామ్‌కి వస్తారు గదా! దాని గురించి కొంచెం టైమింగ్ వివరాలు చెప్పండి. మంచిదండి. ప్రతిసారి ఫోన్‌లో నాగప్రతిష్ఠకి కాంట్రాక్ట్ అయ్యే భక్తులకి ప్రతి ఒక్కళ్ళకి చెప్పటం అనేది జరుగుతోంది. అట్లా వాళ్ళు ఫోన్ చేసినప్పుడల్లా మనం చెప్పటం కన్నా, ఈ వీడియోని మనం వాళ్ళకి పంపగలిగితే ఒకేసారి అందరికీ సమాచారం అందుతుంది. నాగప్రతిష్ఠ కార్యక్రమాలుకి ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎప్పుడైనా సరే 4 రోజులు ముందుగానే సంప్రదించాలి. బుకింగ్ అనేది చేసుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే ఏర్పాట్లనేవి ఉంటాయి కాబట్టి, అప్పుడప్పుడు వస్తే నాగప్రతిష్ఠ కార్యక్రమం చేయటం అనేది చాలా కష్టము. మనం అయ్యగారిని మాట్లాడుకోవటం, పూజా ద్రవ్యాలు అన్నీ సమకూర్చుకోవటం ఇదంతా ఉంటుంది. తర్వాత దూర ప్రాంతం నుంచి వచ్చేవాళ్ళైతే గత రాత్రే వచ్చి ఇక్కడ నిద్ర చేయొచ్చు. వసతి సదుపాయాలు ఉంటాయి పీఠంలోనే. చక్కగా పొద్దున్నే తెల్లవారుజామున 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల దాకా టైం కేటాయించుకోవాలి. అంత తెల్లవారుజామునే రాలేరు కాబట్టి దూర ప్రాంతాల వాళ్ళు ముందే రావచ్చు. దగ్గర వాళ్ళైతే మటుకు వాళ్ళ అనుకున్నాల్ని బట్టి వచ్చి పీఠంలో నిద్ర చేస్తానంటే చెయ్యొచ్చు. లేకపోతే పొద్దున్నే వస్తామంటే రావచ్చు. మధ్యాహ్నం 2 గంటల దాకా టైం తప్పకుండా కేటాయించుకోవాలండి. టైం టు టైము కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి వరుసగా. ఏదైనా ఒక గంట అటో ఇటో అయినా కూడా ఇబ్బంది ఏం జరగదు. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి వాతావరణం అనుకూలించాలి. వర్షం ఉంటుంది, వెళ్ళి ప్రతిష్ట దగ్గరికి ఘట్టం దగ్గరికి వెళ్ళలేము తడుచుకుంటూ. ప్రతిష్ఠా కార్యక్రమం చేసుకోలేము. ఒక అరగంట కానీ గంట కానీ అక్కడ బ్రేక్ అవ్వచ్చు. ఎవరైనా భక్తులు వచ్చే విషయంలో కానీ, ఇక్కడ మనకి నాగప్రతిష్ఠా కార్యక్రమం చేయించే అయ్యగారు వచ్చే విషయంలో కానీ, ఎక్కడైనా ఒక ట్రాఫిక్ జామ్ అయ్యి కానీ ఏదన్నా ఆటంకం కలిగిందనుకోండి, అది కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. కాబట్టి వచ్చే భక్తులు వీటినన్నిటిని దృష్టిలో పెట్టుకుని రావాలి. తర్వాత మీరు వెళ్ళేటప్పుడు రిటర్న్ టికెట్లు అనేవి సాయంత్రం 6 లోపు మటుకు దయచేసి బుక్ చేసుకోవద్దు. 6, 7 లోపు మీరు రిటర్న్ టికెట్లు అనేవి బుక్ చేసుకోకండి. వెళ్ళేటప్పుడు మీరు ఎట్లయినా వెళ్ళొచ్చు. వచ్చేటప్పుడు విధానమే మనకి కొత్త కాబట్టి మీకు కూడా పెందరాళ్ళే టైం టు టైం కని వెళ్తుంది ఇక్కడ చేరుకోవాలి కాబట్టి ఒక టైమింగ్ అనేది ఉంటుంది. వెళ్ళేటప్పుడు మీకు ఆ ఇబ్బంది ఉండదు. నేను ఎట్టించైనా మిమ్మల్ని పంపించే విధానం అనేది మీకు మంచిగా నేను చెప్పి అడ్రస్ చెప్పి పంపించగలుగుతాను. కాబట్టి ఇవన్నీ మీరు పరిగణలోకి తీసుకోవాలి. మీరు నన్ను ఒకటే అడగాలి, అమ్మ మాకు మంచి కార్యక్రమం చేసి పెట్టండి అని. అంతేగాని రాగానే ఎప్పుడు కార్యక్రమం మొదలు పెడతారు, ఇంకా మొదలు పెట్టలేదే, ఈ విషయాలన్నీ మాకు తెలుసు. ఎప్పుడు మొదలు పెట్టాలి, ఏంటి టైమింగ్స్ ఏంటి, మిమ్మల్ని ఎలా మర్యాద చేయాలి, ఎలా చూసుకోవాలి, మీకు కార్యక్రమం ఎంత మంచిగా చేయాలి అని. ఇది ఆధ్యాత్మిక కేంద్రం, కమర్షియల్ మటుకు కాదండి. దీన్ని కూడా మీరు దృష్టిలోకి తీసుకోండి. కాబట్టి మీరు మంచి కార్యక్రమం చేసి పెట్టండి. ఎందుకంటే మీరు ఎంతో దూరం నుంచి వ్యయ ప్రయాలకు ఓర్చి వచ్చారు, డబ్బు కూడా ఖర్చు చేసుకుంటున్నారు. కాబట్టి మీకు మేము పరిపూర్ణమైన న్యాయం చేయాలి. ఆధ్యాత్మికంగా మీరు చక్కగా ఆనందించాలి. మాకు మంచి కార్యక్రమం చేశారు, మంచి కార్యక్రమం చేసుకుని మేము వెళుతున్నామని మీరు కూడా ఆనందించాలి. కాబట్టి భక్తులందరూ నాగప్రతిష్ఠకి వచ్చే వాళ్ళందరూ ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకుని మీరు మాకు కూడా పీఠానికి సహకరించాలి. మనం అనేక నాగప్రతిష్ఠలు చేసుకోవాలి. ఇక్కడ దగ్గరగా ఇప్పుడు 1847 నాగప్రతిష్ఠలు అయినాయి. 1,00,000 నాగప్రతిష్ఠలు చేసి గిన్నీస్ బుక్లో మనం రికార్డు కావాలి. కాబట్టి ఇక్కడ నాగాల్లో మీది కూడా ఒక నాగం చేసుకోండి. తర్వాత మీకు ఆ రోజున భక్తులు నైట్ వచ్చేటట్టయితే మీరు ఎక్కడన్నా కాస్త టిఫిన్ లాంటిది ఏదన్నా ఏర్పాటు చేసుకుని తినేసి వచ్చేసేయండి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు 10ంటికి వస్తారు, ఒక్కొక్కళ్ళు రాత్రి 11, 12ంటికి కూడా వస్తారు. ఆ టైంలో మీకు ఇక్కడ భోజన వసతి సదుపాయం అంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ పనివాళ్ళు కానీ ఎవరు ఉండరు, ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి. మీకు ప్రసాదం నా చేత్తోనే వండి పెడతాను. నా టైమింగ్ ఎంతో తెలుసా అండి? మీరు నాగప్రతిష్ఠకు వస్తారు, నా కష్టం చాలా ఉంటుంది. ప్రతిష్ఠకు ముందు 3 రోజులు, ప్రతిష్ఠ తర్వాత ఒక 3 రోజులు నేను కష్టపడాలి. అర్ధరాత్రి 2ంటికి లేస్తాను. లేచి మీకు వంట అది కార్యక్రమం అక్కడ చేసుకుని పెట్టుకుని సరిగ్గా 5 అంటే 5ంటికి నేను గుళ్ళోకి వచ్చి మీకు ఏర్పాట్లన్నీ చేసి దగ్గరుండి యథావిధి కార్యక్రమం చేయించడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరందరూ మంచి దృష్టిలో మంచిగా కార్యక్రమం జరగాలని ఉద్దేశంతో రండి. టైం కేటాయించుకుని మటుకు రావద్దు. ఈ టైము మీది అనుకుని ఈరోజు కేటాయించుకుని రండి, కానీ ఆఫీసు ఒత్తిళ్ళు ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవద్దు. మనస్ఫూర్తిగా కార్యక్రమం చేసుకోండి. తర్వాత ఏంటంటే ఇంకో విషయం ఏదో నేను చెప్పొచ్చాను.
మధ్యాహ్నం మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ స్వామివారికి మహానైవేద్యం పెట్టిన ప్రసాద వితరణ ఇక్కడ జరుగుతుంది. అది మీకు వీలున్నంత వరకు, నాకు ఓపిక ఉన్నంత వరకు మీకు నేను చేసి పెట్టడానికి సిద్ధంగా ఉంటాను. ఇక్కడ పనివాళ్ళు కానీ వంట వాళ్ళు కానీ ఎవరు దొరకరండి. ఆధ్యాత్మికంగా స్వామివారికి సేవ చెయ్యాలి అన్న ఉద్దేశంతో నేను చేస్తున్నాను. ఇది కూడా దృష్టిలోకి తీసుకోండి. చాలామంది ఈ నాగప్రతిష్ఠ రుసుము చెల్లించే విషయంలో కూడా అమ్మ మాకు అట్లా చేస్తారా, ఇలా చేస్తారా, ఏమైనా తగ్గిస్తారా అంటారు. ఇక్కడ మీకు అన్నీ సమభాగాలుగా తూకంగా వేసుకుని తీసుకోవటమే జరుగుతుందండి. బ్రాహ్మణ దక్షిణ కానీ విగ్రహం ఖర్చులు కానీ అన్నీను. కాబట్టి భగవంతుడు చేసే సేవ ఎక్కడికి ఏమి పోదు. స్వామివారికి ఒక్క 500 కానీ 1000 రూపాయలు కానీ మీ నాగప్రతిష్ఠ ద్వారా ఏమన్నా మిగిలినా కూడా అవి గండపేడి నరసింహస్వామికే చెందుతాయి, కానీ ఇక్కడ ఎవరు తీసుకోరు, ఎవరికి చెందవు. 100 పేజీల రిజిస్టరు మన నాగప్రతిష్ఠ కార్యక్రమాలు కనుక మనం పూర్తి చేసుకుంటే పీఠంలో భక్తులకి ఏదైనా వసతి సదుపాయాలు అనేది మనం చేయాలంటే నీళ్ళ వసతి కానీ కరెంటు వసతి కానీ అట్లాగే రూముల విషయంలో కానీ ఇవన్నీ చేయాలంటే 100 నాగప్రతిష్ఠలు చేసుకుంటే ఒక కార్యక్రమం మనం ఇక్కడ చేయగలుగుతాం. కాబట్టి మీరందరూ పరిపూర్ణంగా ఈ తిరుపతి పీఠాన్ని సేవకి కృపకి పాత్రలు కావాలని కోరుకుంటున్నాను.